పదగామి ప్రసాదరావు గారు సీనియర్ రీజనల్ మేనేజర్ గారికి, సుఖాసీనులైన వేదిక పైన సుఖాసీనులైనటువంటి మిగతా స్టాల్వర్డ్స్ అందరికీ, వేదిక ముందు కూర్చున్నటువంటి సహచరులందరికీ కూడా పేరు పేరున ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్స్ సందర్భంగా శుభాకాంక్షలు, జై భీములు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈరోజు ఒక అంశం అన్న తర్వాత, ఒక శుభకార్యం అన్న తర్వాత, ఒక సంస్థ అన్న తర్వాత అనేక పార్శ్వాలు ఉంటాయి. నేను నాకు తోచినటువంటి చెప్పతగినవి అన్నటువంటి 4 మాటలు ఏర్చి కూర్చి తీసుకొచ్చాను. భారతాంబ భీమా వెలుగుతో ప్రకాశించుటెన్నడో, భారతాంబ భీమా వెలుగుతో ప్రకాశించుటెన్నడో, కుదేలయ్య కుటుంబాలకు ఊడు దొరుకుటెన్నడో, ఆ ప్రపంచాన భారత ప్రగతికి గణతకెక్కుటెన్నడో, భారతాంబ భీమా వెలుగుతో ప్రకాశించుటెన్నడో. ఇది భీమా వ్యాపారం చిన్న 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 కంపెనీలుగా కొంతమందికి పరిమితమై భారతదేశంలో ఉన్నటువంటి, అంటే ఈవెన్ ఇది బ్రిటిష్ సామ్రాజ్య సమయంలో కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో మామూలుగా ఉన్నటువంటి ఆర్థికవేత్తలు, సంస్కరణాభిలాషులు భావిస్తున్నటువంటి భావనలు అని మేధావులు, ఆర్థికవేత్తలు అనుకుంటున్న సమయంలో, అది 1926వ సంవత్సరం, 1926లో ఇలాంటి భావనలన్నిటికీ కూడా ఒక శక్తి రూపం వచ్చింది. అది ఎలా అంటే, దేశ దిశల కొసల నుండి నిర్వేద భావ పరంపరను గమనించిన విశ్వవిఖ్యాత ఆర్థిక సామాజిక శాస్త్రవేత్త, భారత భాగ్య విధాత బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ సక్పాల్ అంబేద్కర్ గారు దృష్టి సారించారు. మనకందరికీ కూడా ఏమని అంబేద్కర్ గారు తెలుస్తాడంటే, ఈయన ఎస్సీ ఎస్టీల నాయకుడు అని అనుకుంటారు. ఇది చాలా చివరి మాట, ప్రథమావకాశంతో చెప్పదగిన మాట ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్థిక శాస్త్రవేత్త, రూపాయి చరిత్ర రాసి తద్వారా రిజర్వ్ బ్యాంకు కూడా ఆవిష్కృతం అయ్యేదానికి కారణమైన వ్యక్తి. ఆయన ఈ సబ్జెక్ట్ టేకప్ చేశాడు. నా కాడ ఆధారాలు ఉన్నాయి. ఆయన వాల్యూమ్ నెంబర్ 1 ధనంజయ్ కీర్ రాసినటువంటి బుక్, వీటన్నిలో కానీ చూస్తే చాలా స్పష్టంగా వివరాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ సెక్టర్ ఎందుకు అనుకున్నాడంటే, అణగారిన వర్గాలు డెవలప్ కావాలంటే ఇన్సూరెన్స్ అనేది ఒక కల్పతరువు, కల్పవృక్షం. అయితే ది అటర్లీ డౌన్ ట్రాడన్ పీపుల్ ఆర్ ఫెయిల్డ్. ఎందుకు అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. చెప్పేవాళ్ళు లేకనో, చేరదీసేవాళ్ళు లేకనో, అంత జ్ఞాన సంపద లేకనో ఈ రోజుకి కూడా మనం ఇంత అనన్య సామాన్యమైన విజయాలు మనవి. అయినా ఇన్సూర్డ్ పాపులేషన్ 20% అంటున్నాం. అంటే మిగతా 80% ఎక్కడుంది అంటే, నిర్భాగ్యులైనటువంటి, అక్షర జ్ఞానం లేనటువంటి, నిరుపేదలైనటువంటి వారి దగ్గర ఉంది ఆ పాపులేషన్ అంతా కూడా. కాబట్టి ఆయన దృష్టి సారించాడు. ఎత్తను కలమెత్తను వెలుగులోకి అయిపోరెను, జాతీయ బీమా కొరకు జాతిని మేల్కొలిపెను. బాబాసాహెబ్ అంబేద్కర్ గమ్మున ఎత్తను కలమెత్తను వెలుగులోకి అయిపోరెను, జాతీయ బీమా కొరకు జాతిని మేల్కొలిపెను, చింతామణి కదిలను నెహ్రూజీ నిలిచెను, భీమారావు కోర్టులోన కేసు కూడా వేసెను. చింతామణి దేశ్ముఖ్ గారు స్ఫురద్రూపి, అదేవిధంగా నెహ్రూ గారు, ఆయన స్టేట్స్మన్. ఈ దేశం నిర్మాణం చాలా చక్కగా జరిగిందంటే నెహ్రూ గారికి ఆ ఖ్యాతి ఇవ్వక తప్పదు.
అలాంటి మహామహులు వాళ్ళు పాజిటివ్గా స్పందించారు. ఈ వేవ్ దేశమంతా వ్యాపించింది. కాబట్టి అలా మేధోమథనం విస్తృతమైంది. చిన్న కంపెనీలు విలీనమై జాతీయ జీవిత బీమా సాకారమై సెప్టెంబర్ 1వ తేదీ 1956లో ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది. ఇది భారత జాతి మహోదయం. ఎల్ఐసి అనేది జాతీయం కావడం అనేది భారత జాతి మహోదయం. ఇక్కడ జనజాగృత నవ భారత మహోదయం. ఈ కనులతోనే కాంచుదాం, మన భారతనే పూజించుదాం. ఈ యొక్క జీవిత బీమా ఫలాలను సమాజమంతా అందిపుచ్చుకునే విధంగా చేయగలిగేతున్నటువంటి ఏజెంట్ మిత్రులు, విస్తరణాధికారులు, సేల్స్ మేనేజర్లు, మార్కెటింగ్ మేనేజర్లు, ఎస్డిఎం గారులు వీళ్ళందరూ కూడా కృతకృత్యులే. ఎందుకంటే ఒక మనిషిని ఆ కుటుంబము యజమాని బతుకున్నప్పుడు సహాయం చేయడం పెద్ద గొప్ప కాదు. ఆ యజమాని లేని నాడు ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఆపన్న హస్తం ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియా 69 సంవత్సరాలుగా ఈరోజు ప్రకాశిస్తూ శోభిల్లుతూ ప్రపంచంలోనే నేను నంబర్ 1 అనగలుగుతున్నది అంటే ఈ కృషి చిన్నదిగా, అంత అవిరళ కృషి మన సుసంపన్నమైన ఈ యొక్క క్యాడర్స్ చేస్తూ ఉన్నారు. ప్రబలమైన తన ఆకాంక్షను జాతీయ రూపం వచ్చిన తర్వాత డిసెంబర్ 6వ తేదీ 1956లో బాబాసాహెబ్ గారు పరంపరించారు. తను ఏదైతే ఆకాంక్షించాడో, తను ఏదైతే పోరాటం చేశాడో, తను ఏదైతే చింతామణి దేశ్ముఖ్ నెహ్రూలతో ఈరోజు కూడా బోర్డు రూమ్ లో మీరు కానీ చూస్తే సెంట్రల్ ఆఫీసులో చింతామణి దేశ్ముఖ్ గారి ఫోటో ఉంటుంది, నెహ్రూ గారి ఫోటో ఉంటుంది, అంబేద్కర్ గారి ఫోటో ఉంటుంది సెంట్రల్ ఆఫీస్. ఆ విధంగా మన ఈ యొక్క గొప్ప ప్రఖ్యాతమైనటువంటి సంస్థ ఆవిర్భవించిన తర్వాత బాహ్య ప్రపంచంతో మెలిగే వీలు లేని చీకటి రోజుల నుండి భారత రాజ్యాంగపు వెలుగులో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వాలతో బాబాసాహెబ్ ఎస్సీ ఎస్టీలకు 1950లో రిజర్వేషన్లు ఇచ్చినా మా వైపు చూడకుండా 1974 దాకా ఎల్ఐసి మాత్రం కట్టడి చేశారు. వాస్తవం మేము కూడా చెప్పుకోవాలి కదా. మేము ఈరోజు 4 మెతుకులు తినగలుగుతున్నామన్నా, నా తల్లి ఒడిలో సేద తీరుతున్నామన్నా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు 1950లోనే రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ 74 దాకా కూడా ఎల్ఐసి మాత ఆమెమో హక్కును చేర్చుకోవాలంటుంది. కానీ అనేక శక్తులు అడ్డం పడిన పరిస్థితి. ఇందిరమ్మ చూసింది, బూటా సింగ్ కదిలాడు, ఎస్సీ ఎస్టీ జీవుల అంటూ మనిషి ఇందిరమ్మ దృష్టికి వెళ్ళింది. తల్లి కమిషన్ వేసింది, బూటా సింగ్ కమిషన్ ని. బూటా సింగ్ విచారణలు అన్ని వెలుగు చూసేది. మేమంతా కూడా ఈ తల్లి గుడిలోకి వచ్చి చల్లగా సేద జరగలిగే ఆ యొక్క మహద్భాగ్యం మాకు 1974లో కలిగింది. చూద్దామన్నా బియ్యములు 1992 దాకా కూడా పెద్దగా కనబడేవాళ్ళు కాదు. మాకు తెలిసి టైగర్ పొట్టు రామకృష్ణయ్య గారు CB2లో బ్రాంచ్ మేనేజర్గా ఎస్పీఎం ఉండేవాడు. ఇంకెవరు కూడా పిఎంగా కనబడిన పరిస్థితులు లేవు. అయితే మొన్న చూస్తే ఒక రథయాత్ర ప్రారంభించారు. పారమంటిన ప్రాజ్ఞుడు ప్రసాదరావు గారు జెండా ఊపి ప్రారంభించారు. We feel proud to see such a type of beautiful scenario in the renaissance of LIC culture. ఎందుకంటే ఎక్కడైతే ఈక్వాలిటీ వెలుగురిస్తుందో, ఎక్కడైతే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం వెలుగురిస్తాయో, ఎల్లలెరుగని ప్రేమ బంధము వేడుకలు గురియు, ఎల్లలు లేనటువంటి ప్రేమ బంధం అది. అక్కడ దాదాపు సగం మందికి పైగా ఎస్సీ ఎస్టీలు, ఒక పక్క మార్కెటింగ్ మేనేజరు. అంటే నేను అనేది అసలు ఈ రోజు కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలు. దేర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్. ఎందుకంటే ఈ శుభ సందర్భాల్లో కొంత నెమరువేత కూడా అవసరమే. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు
ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ అని నేను అనుకుంటాను. అంత మాత్రం నేను ఎవరికి దూరం కాదు. వీఆర్ ఆల్ లైక్ వీఆర్ ఆల్ ఎల్ఐసియన్స్. బట్ ఐ వాంట్ టు షేర్ మై పెయిన్స్, గ్రీవ్స్, వాట్ అవర్ ఎల్ఎల్ఎస్ ఆల్సో ఫేస్డ్. దట్స్ ఆల్. ఎస్డిఎం, ఎంఎం, ఎస్బిఎం, బిఎంస్, మేనేజర్లు సకానికి పైగా సూర్య ప్రభాభాసితులై నిలబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మిగతా అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా శోభిలినారు. ఇది అర్ధ శతాబ్దము ఎదురీత. అర్ధ శతాబ్దంలో ఎవరూ మేనేజరియల్ క్యాడర్లో లేని మా పరిస్థితి నుండి ఎదురీది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క రాజ్యాంగపు వెలుగులో సాధించినటువంటి సత్ఫలితం. అయినా నా ఎల్ఐసి తల్లి కంద నీరెట్టుకున్నది. బాగా చల్లగా ఉన్న మా అమ్మ తల్లి జేజేలు అంటూ ఉన్నా బాగా నవ్వింది. వరగంట చూసి కళ్ళల్లో ఒక చుక్క నీరు కనబడింది. అమ్మా ఏమి ఆ చుక్క అంటే సత్పాల్ భాను పరిస్థితి ఏంటరా అబ్బాయి, సత్పాల్ భాను చైర్మన్ దాకా వచ్చాడు. ఎప్పుడూ లేని పరిస్థితిని ఒకదాన్ని కల్పించి వాడిని అట్లా అడ్డుకున్నారా. దాన్ని కూడా చూడాలి కదరా. నా బిడ్డే కదా వాడు కూడా. ఎందుకు వాడు ఈరోజు ఆ విధంగా ఆ స్థాయిలో దెబ్బతిన్నాడే అన్నది. లజ్జా వినమ్రము కూడా ఉన్నాయి. నేను బాధపడుతూ కాస్త ఈరోజు నా సహచర ఎల్ఐసి సోదర సోదరీమణులందరికీ కూడా ఎస్డిఎం గారితో సహా అంటే వివక్షత అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం తెలుసుకోవాలని నా విజ్ఞప్తి. అంతేగాని ఇంకోటి కాదు. కాబట్టి అందరికీ కూడా ప్రణమిల్లుతూ మీ అందరూ కూడా సుఖశాంతులతో భోగభాగ్యాలతో సూర్య సమతేజంతో వర్ధిల్లాలని మీకందరికీ కూడా నేను శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.